ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి అంతర్జాతీయ స్థాయిలో పేరుందని చెప్పారాయన. కొందరు నేతలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే వారంలో 3 కీలక కార్యక్రమాలున్నాయని, అన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ వేదికగా జరిగేటువంటి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ నగరంలో నిమజ్జన కార్యక్రమం అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందినటువంటి అంశం. ఈ సందర్భంలో పొలిటికల్కి సంబంధించినటువంటి హడావిడి కూడా జరుగుతూ ఉంది. కౌశిక్ రెడ్డి అట్లాగే గాంధీకి మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ హైడ్రామాకు సంబంధించినటువంటి అంశం మీద మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ఉన్నారు. ఏంటి సార్, స్టేట్లో ఏం జరుగుతుంది? పిఎస్సి అంశంలో మొదలైనటువంటి ఈ రగడ చాలా దూరం వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు కూడా దారితీస్తూ ఉంది. ఏం జరుగుతుంది స్టేట్? హైదరాబాద్లో 17వ తారీఖు గణేష్ నిమజ్జనం ఉంది. 19 రాజు మిలాదున్ నబీ ఉంది. 17 నాడు తెలంగాణకు సంబంధించిన ప్రజాపాలన వేడుకలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యక్రమం. దీనిలో రాజకీయంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించో లేదా ఇతరత్ర అంశాల గురించి జరిగే చర్చ చట్టం కోర్టు పరిధిలో ఉంది. దానిపైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. తప్పకుండా ఆ దిశలో మేము మా యొక్క కార్యాచరణ హైదరాబాద్కు సంబంధించి ఉంటుంది. ఉత్సవాలు సజావుగా సాగాలి. మీ రాజకీయ విమర్శలు చేసుకోదలుచుకుంటే ప్రతి విమర్శలు చేసుకోండి, కానీ లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగే విధంగా ఉంటే ఎవరైనా కూడా యాక్షన్ ఉంటుంది అనేటువంటి మాట చెప్తాను. ఆర్కేపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు వ్యక్తిగతమా లేదంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ? అది వ్యక్తిగతమా పార్టీ పరంగా అనే అంశం కంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ పరంగా మంత్రిగా హైదరాబాద్ శాంతి భద్రతలు మాకు ముఖ్యం. వచ్చింది ఇది మాట, ప్రభుత్వం 4 రోజుల కంటే ఎక్కువ గడవది, ప్రభుత్వాన్ని కూలగొడతాం అన్నప్పుడు శాసనసభ్యులు ప్రభుత్వాన్ని నిలబెట్టాలని మా పార్టీలో వచ్చిర్రు. మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామంటున్నారు. దాన్ని పెద్ద కొత్తగా ఏదో ఇవ్వాలనే జరిపినట్టుగా ఈ వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న వ్యక్తులు పార్టీ ఫిరాయించిన వాళ్ళు కాదా? వాళ్ళకి ఏం హక్కు ఉన్నది? మాట్లాడే హక్కు ఎక్కడ పుట్టిర్రు, ఎడికి పెరిగొచ్చిర్రు, ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. పిఎస్సి పోస్ట్ అన్నది అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి, కానీ గతంలో కూడా జరిగింది మీకు తెలుసు. అన్నీ అందుకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చట్టపరంగా కోర్టులో తెలుసుకోవచ్చు. ఫిజికల్గా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్కు బ్రాండ్ ఇమేజ్కి డిస్టర్బ్ వస్తే వీఆర్ వెరీ సీరియస్. ఇది మొత్తానికి పొలిటికల్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది వ్యక్తిగతంగా చూసుకోవాల్సి ఉంటుంది, కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇన్ఛార్జ్ హైదరాబాద్ పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగనాయకులతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.